నమస్కారం, జీవన రేఖ కార్యక్రమానికి స్వాగతం. కాస్మెటిక్ గైనకాలజీ అంటే ఏంటి, లాబియోప్లాస్టీ అంటే ఏంటి, వజైనోప్లాస్టీ, మోన్స్ప్లాస్టీ అంటే ఏంటి? మీ సందేహాలకు శ్రావణి హాస్పిటల్స్ నుంచి కన్సల్టెంట్ గైనకాలజిస్ట్, లాప్రోస్కోపిక్ సర్జన్, ఇన్ఫర్టిలిటీ స్పెషలిస్ట్, కాస్మెటిక్ గైనకాలజిస్ట్ డాక్టర్ జి హేమశ్రీ గారు మనతో పాటు స్టూడియోలో ఉన్నారు. డీటెయిల్గా మీకు ఎలాంటి సందేహాలున్నా డాక్టర్ గారిని అడిగి తెలుసుకోవచ్చు. నమస్తే డాక్టర్. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ కాస్మెటిక్ గైనకాలజీ అంటే ఏంటి? కాస్మెటిక్ గైనకాలజీ అంటే ఇప్పుడు వస్తున్న రీసెంట్ బ్రాంచ్, ఇట్స్ అ ప్లాస్టిక్ సర్జరీ బ్రాంచ్ అండి. అదేంటంటే వెజనాకు సంబంధించిన, ఫీమేల్స్లో వెజనాకు సంబంధించిన ఏ పార్ట్కైనా వాళ్ళకి ఇష్యూ ఉంది అంటే ఎపీరెన్స్ వైజ్ కానీ, లైక్ వాకింగ్ వైజ్ కానీ, అంటే లైక్ ఎవరికన్నా యూరిన్ పదే పదే వస్తుంది డెలివరీ తర్వాత, లేకపోతే వెజైనా బాగా లూజ్ అయిపోయింది, భార్యాభర్తలు కలిసినప్పుడు ఇబ్బందికరంగా ఉంది, లేకపోతే ఆ ఏరియాలో లైక్ డార్క్నెస్ ఎక్కువ అయిపోయింది, మీకేమైనా హెయిర్ గ్రోత్ అలా ఇష్యూస్ ఉన్నాయి, లేకపోతే అక్కడ స్కిన్ బాగా లూజ్ అయిపోయింది, ఇంకేమైనా మీకు వైట్ డిశ్చార్జ్ ఎక్కువ అయింది, భార్యాభర్తలు కలిసినప్పుడు ఆ స్కిన్ అడ్డంగా వస్తుంది, ఇలాంటి వేరియస్ ప్రాబ్లమ్స్ని ఈ కాస్మెటిక్ గైనకాలజీలో మనం రిజాల్వ్ చేయవచ్చు ఆడవాళ్ళకి సంబంధించిన వాటిలో. ఓకే ఓకే. సో ఇందులో ప్రధానంగా లాబియోప్లాస్టీ అని చెప్పారు కదా, ఏంటది? లేబియోప్లాస్టీ అంటే వెజైనాలో ఒక లేబియా అనేది ఒక పార్ట్ అండి. అది లేబియా మైనోరా అని ఉండిద్ది, లేబియా మెజోరా అని ఉండిద్ది అనమాట. లేబియా మైనోరా అనేది ఇన్నర్ లిప్, వెజనాకి దగ్గరలో ఉన్న లిప్ అనమాట. అది ఒకవేళ ఉన్నదానికంటే డెలివరీ అయిన తర్వాత స్కిన్ లూజ్ అయిపోయి, సాగ్ అయిపోయి, పెద్దగా అయిపోవటము, లేకపోతే అది కొంచెము సెక్స్ చేసేటప్పుడు లైక్ అడ్డంగా రావటము, దాని మూలంగా ఆ ఏరియాలో స్వెట్టింగ్ ఎక్కువ అయ్యి వెజనా ఇన్ఫెక్షన్స్ ఎక్కువ రావటము, ఇలాంటి ప్రాబ్లమ్స్ ఉన్న వాళ్ళకి ఆ సైడ్ రిడక్షన్, లైక్ సైజ్ తగ్గించటము, అది లైక్ ఇన్ఫెక్షన్స్ని అంటే లైక్ రెడ్యూస్ చేసిద్ది అనమాట. లేకపోతే భార్యాభర్తలు కలిసినప్పుడు ఇబ్బందికరంగా తగ్గించటము, మనం బట్టలు వేసుకున్నప్పుడు టైట్ క్లోత్స్, ప్యాంట్స్ అలాగా లైక్ క్యామెల్ టో అపీరెన్స్ అంటే అది కొంచెం ఆడ్గా ఉండిద్ది. సో అలాంటి టైంలో కూడా ఈ లేబియోప్లాస్టీస్ అనేవి చేస్తూ ఉంటాము. అది దానికి సంబంధించిన లేబియో మెజోరా అంటే అవుటర్ లిప్లో ఏజ్ పెరిగే కొద్దీ స్కిన్ కొలాజన్ టిష్యూ అనేది తగ్గిపోయింది అనమాట. అప్పుడు స్కిన్ అంతా ఇలా జారిపోయినట్టు ఉండేది చాలా మట్టుకు. అలాంటప్పుడు ఏంటంటే మనకు స్కిన్ నడిచేటప్పుడు అడ్డం రావటము, లేకపోతే ఇబ్బందికరంగా ఉండటము, అలాంటప్పుడు ఏంటంటే మనము దాంట్లోనే లైక్ స్కిన్ రెడ్యూస్ చేసేటట్టు నాన్ సర్జికల్ మెథడ్లో స్కిన్ టైట్నింగ్ చేస్తాము. దాంట్లోనే మళ్ళీ మనము ఫిల్లర్స్ అంటాం అనమాట. అది బాగా ఫుల్గా కనిపించడానికి ఫిల్లర్స్ అన్ని యూస్ చేస్తాం అనమాట. హైలోరానిక్ యాసిడ్ ఫిల్లర్స్, లేకపోతే ఫ్యాట్ ఫిల్లర్స్ అని. ఫ్యాట్ అంటే వేరే చోట ఎక్కడైనా పొట్ట నుంచి కానీ థైస్ నుంచి కానీ ఫ్యాట్ తీసుకొని ఆ ఏరియాలో ఫ్యాట్ డిపాజిట్ చేస్తాము. అలాంటప్పుడు ఏంటంటే మీకు ఆ స్కిన్ ఏదైతే సాగిపోయిందో ఆ సాగిపోవటం అనేది తక్కువగా కనిపించేది, లైక్ అది ఫుల్నెస్ ఉండిద్ది. మీరు యంగ్గా ఉన్నప్పుడు ఎలా అయితే ఉండిద్దో వెజైనా అలా తెప్పించడానికి ట్రై చేస్తాము. ఓకే. ఇక ఈ సర్జికల్, నాన్ సర్జికల్ అన్నారు కదా, వాళ్ళు మీరే డిసైడ్ చేస్తారా? అది మనం క్లియర్గా చూడాలండి. అంటే పేషెంట్ ఎక్స్పెక్టేషన్స్ ఏమున్నాయి అంటే లైక్ ఎంత టైట్గా కావాలి ఆ ఏరియా, స్కిన్ ఎంత లూజ్గా ఉంది, వాళ్ళ ఏజ్ ఫ్యాక్టర్స్ ఏంటి, వాళ్ళకి ఇంకేమైనా కోమార్బిడిటీస్ ఉన్నాయా, వాళ్ళు సర్జరీకి వెళ్ళొచ్చా, లేకపోతే లైక్ ఆ స్కిన్ కొంచెమే లూజ్ ఉంది, అది కొంచెం వరకు నాన్ సర్జికల్ కానీ మేనేజ్ చేసేయచ్చా, లేదు చాలా లూజ్ ఉంది సర్జికల్గా వెళ్ళాలా అని చెప్పి ఎగ్జామిన్ చేసి లైక్ ఓపీడీలో డిసైడ్ చేసి పేషెంట్తో డిస్కస్ చేస్తాము. ఓకే ఓకే. ఇక వజైనోప్లాస్టీ అంటే ఏంటి అసలు? మనకి డెలివరీస్ అయిన తర్వాత వెజైనా అనేది మనకి రబ్బర్ బ్యాండ్ లాగా ఎలాస్టిక్ టిష్యూ ఉండిద్దండి. సో మనకి బేబీ బయటకు వచ్చిన తర్వాత ఆర్ సెక్షువల్లీ యాక్టివ్ అయిన తర్వాత వెజైనా అనేది టైట్గా ఉండదన్నమాట, అది కొంచెం లూజ్ అయిపోయింది. కొంతమందికి ఏంటంటే డెలివరీ అయిన తర్వాత పెద్ద బేబీ ఉన్నారు, అది నార్మల్ డెలివరీ చేశారు, కుట్లు వేస్తారు అక్కడ సర్జరీ తర్వాత. కాకపోతే కొంతమందికి లైక్ ఆ పాయింట్లో ఎమర్జెన్సీ ఏమైనా అవుతే కుట్లు వదిలేయటము, లేకపోతే లైక్ అది బాగా లూజ్ అయిపోయి కొంచెం లోపల గాలి వెళ్ళి లోపల ఎప్పుడు గాలి తిరుగుతున్నట్టు అనిపించడము, లేకపోతే భార్యాభర్తలు కలిసినప్పుడు ఆ ప్లెజర్ లేకపోవటము, బాగా లూజ్గా ఉండి హస్బెండ్ కంప్లైంట్ చేయటము, లేకపోతే వైఫ్ అది లైక్ ఆ సెక్షువల్ యాక్టివిటీలో హ్యాపీనెస్ లేకపోవటము అన్నప్పుడు వస్తానన్నమాట. సో దీంట్లో కూడా సర్జికల్ ఉంది, నాన్ సర్జికల్ ఉంది. సో ఒకటే బేబీ ఉంది, లేకపోతే అప్పుడే సెక్షువల్గా యాక్టివ్గా ఉన్నారు రీసెంట్గా, కొంచెం లూజ్ మాత్రమే ఉంది అనుకుంటే నాన్ సర్జికల్గా వెళ్ళొచ్చు. లేదు 2-3 బేబీస్ ఉన్నారు, చాలా బిగ్ బేబీస్ అయినాయి, లేకపోతే ఏమన్నా ఇన్స్ట్రుమెంట్ డెలివరీస్ చేశారు అంటే ఫోర్సెప్స్ కానీ వాక్యూమ్ కానీ యూజ్ చేశారు, ప్రొలాంగ్ లేబర్ అయింది అన్నప్పుడు కొంచెం వెజైనా ఎక్కువసేపు లూజ్గా లైక్ ప్రొలాంగ్ లేబర్ అయ్యేసరికి పెద్దగా బేబీ ఉండేసరికి కొంచెం పెద్ద స్పేస్ ఎక్కువ క్రియేట్ అయ్యింది అనమాట. అలాంటప్పుడు ఏంటంటే సర్జికల్ మెథడ్ ఇస్ ద బెస్ట్ మెథడ్.
ఓకే ఓకే. దాంట్లో కూడా ఏంటంటే కొంతమందికి మజిల్స్ లూజ్ అయిపోతాయి. మజిల్స్ లూజ్ అయిపోయినప్పుడు అదే సర్జికల్ ప్రొసీజర్స్లో మజిల్ కూడా టైటన్ చేయడానికి ట్రై చేస్తాము. అలాగే లైక్ నాన్ సర్జికల్ మెథడ్లో కూడా కొంచెం అయితే లైక్ ఆ టైట్నింగ్ చేయడానికి మజిల్ టైట్నర్స్ కూడా ఉంటాయన్నమాట. ఓకే ఓకే. అంటే ఈ ప్రాసెస్ అంతా ఎంత టైం పడుతుంది? అంటే మీరు స్టార్టింగ్ స్టేజ్లో చూస్తేనే నాన్ సర్జికల్గా వెళ్ళొచ్చు అని అన్నారు కదా, సో ఎంత టైం పడుతుంది దీనికి? సో డిపెండ్స్ అండి, లైక్ బేసికల్గా ఆ పార్ట్నర్స్ ఇద్దరికి ఎంత టైట్నెస్ కావాలి ఓవరాల్ అన్నది మనం డిస్కస్ చేస్తాము. సో వాళ్ళు ఎంతవరకు సాటిస్ఫై అవుతున్నారు. నాన్ సర్జికల్గా అంటే యూజువల్గా 4 to 6 సిట్టింగ్స్ పడతాయి. మంత్లీ వన్స్ 20 daysకి ఒకసారి పిలుస్తుంటాం. సర్జికల్గా అయితే ఒకటే సిట్టింగ్ ఎనస్థీషియాలో చేస్తాము. దాని తర్వాత లైక్ ఒక 7 days తర్వాత మళ్ళీ ఎగ్జామినేషన్కి రమ్మంటాం రికవరీకి. అది హీల్ అవ్విపోవటానికి లైక్ మినిమం 1 month పట్టిద్ది. 1 month వరకు యాక్టివిటీ, సెక్షువల్ యాక్టివిటీ అనేది పార్టిసిపేట్ చేయకూడదు. 1 month తర్వాత పార్టిసిపేట్ చేయవచ్చు. నాన్ సర్జికల్ ఏంటంటే సిట్టింగ్స్ ఉంటాయి. ఓన్లీ 5-10 minutes సిట్టింగ్, ఓపీడీ ప్రొసీజరు, మిషన్స్తో చేసేది. లైక్ వితిన్ 20-30 minutesలో ఇంటికి పంపించేస్తాము. ఆ రోజే సెక్షువల్ యాక్టివిటీలో పార్టిసిపేట్ చేయవచ్చు. పెయిన్ అయితే ఏముండదు, కొంచెం డిస్కంఫర్ట్ ఉండిద్ది అంతే. దాని తర్వాత ఒకవేళ లేజర్స్, దీంట్లోనే చాలా టెక్నాలజీస్ ఉన్నాయి. లేజర్స్ యూస్ చేయవచ్చు, రేడియో ఫ్రీక్వెన్సీస్, దాని తర్వాత లైక్ ఓన్లీ మజిల్ కంట్రాక్షన్స్ మిషన్స్ ఉన్నాయన్నమాట. సో ఏం యూస్ చేస్తున్నావు దాన్ని బట్టి ఆ రోజు ఇన్స్ట్రక్షన్ ఇస్తామన్నమాట. సో ఓన్లీ టైట్నింగ్, మజిల్ కంట్రాక్షన్స్, హైఫు కానీ అలా యూస్ చేస్తే ఏంటంటే ఆ రోజే సెక్షువల్ యాక్టివిటీలో పార్టిసిపేట్ చేయవచ్చు. ఒకవేళ లేజర్స్ యూస్ చేస్తే ఏంటంటే 2-3 days గ్యాప్ పెట్టమని చెప్తాము. దాని తర్వాత సెక్షువల్ యాక్టివిటీలో పార్టిసిపేట్ చేయవచ్చు. రేడియో ఫ్రీక్వెన్సీ యూస్ చేస్తే ఏంటంటే ఇట్ డిపెండ్స్, ఎంతవరకు ఎంత అగ్రెసివ్గా వెళ్ళాము, ఎంత హీలింగ్ కావాలి అన్నది ఆ రోజు డిసైడ్ చేసి మనం చెప్తాం పేషెంట్కి. ఓకే. సో కమింగ్ టు మోన్స్ ప్లాస్టీ అంటే ఏంటి? మోన్స్ ప్లాస్టీ అంటే ఏంటంటే లైక్ మనకి వెజనా పైన లైక్ పోస్ట్ డెలివరీ మనం బాగా వెయిట్ గెయిన్ అయినా, లేకపోతే కొంచెము డెలివరీ తర్వాత పొట్ట పెద్దగా అయిపోయింది, దాని తర్వాత మళ్ళీ లైక్ నార్మల్ సైజ్కి వస్తాం డెలివరీ తర్వాత. లేకపోతే ఏంటంటే లైక్ యాజ్ ఏజ్ గ్రోస్ ఆన్ మనకి కొలాజన్ టిష్యూ అనేది ఉండిద్ది. సో స్కిన్ లూజ్ అయిపోయింది అనమాట. మనకి పొట్ట కింద భాగంలో కొంతమందికి, ఎస్పెషలీ ఆడవాళ్ళకి ఇలా రౌండ్గా ఫామ్ అయ్యిద్ది ప్యూబిక్ బోన్ పైన. సో ఆ ఏరియాలో ఏంటంటే అలా స్కిన్ లూజ్గా ఉండి బట్టలు వేసుకున్నప్పుడు డిస్కంఫర్ట్ ఉంటుంది, లేకపోతే అది బట్టలు వేసుకున్నప్పుడు ఇలా గట్టిగా బయటికి కనిపిస్తుంది అన్నప్పుడు ఆ ఏరియా మాత్రమే రెడ్యూస్ చేస్తాం అనమాట సర్జికల్ ప్రొసీజర్లో. అది కొంచెమే ఉంది వాళ్ళకి, చిన్న బేబీ లైక్ కొంచెం వెయిట్ లూజ్ అయ్యారు, కొంచెం టైట్నింగే చేయాలి అనుకుంటే దానికి కూడా నాన్ సర్జికల్ మెథడ్స్ ఉంటాయి. కానీ మ్యాక్సిమం లైక్ మోన్స్ ప్యూబిక్ రిడక్షన్లో ఏంటంటే లైక్ సర్జికల్ మెథడ్ వుడ్ బి అ బెటర్ ఆప్షన్ వాళ్ళ కంఫర్ట్ బట్టి. ఓకే. అంటే ఇంతకుముందు వెజైనోప్లాస్టీలో ఫ్యాట్ ఫిల్లర్స్ ఉంటాయి కదా, ఇందులో తీసేస్తారు రైట్? వెజైనోప్లాస్టీలో కాదండి ఫ్యాట్ ఫిల్లర్స్. లేబియోప్లాస్టీలో ఏంటంటే అవుటర్ లేబియాలో ఫ్యాట్ ఫిల్లర్స్ లైక్ ఫ్యాట్ పెడతామన్నమాట. ఎందుకంటే ఆ స్పేస్ మనకి ఏజ్ అయ్యే కొద్ది, ఇప్పుడు లైక్ ఫర్ ఎగ్జాంపుల్ లైక్ మనకి చీక్స్లో ఫ్యాట్ తగ్గిపోయింది, చిన్నప్పుడు మనకి చీక్స్ ఫుల్గా ఉంటాయి, పెద్ద కొద్దీ లైక్ చాలా మటుకు ఓన్లీ ఇలాగా బోన్స్ మాత్రం కనిపిస్తూ ఉంటాయి, స్కిన్ అంతా ఇలా సాగింగ్ ఉండిద్ది పెద్దోళ్ళకి. అలాగే కింద కూడా అలా సాగింగ్ అయిపోయింది అనమాట. సో మనము ఇప్పుడు ప్లాస్టిక్ సర్జరీ సెంటర్స్లో మనం ఫిల్లర్స్ గురించి వింటూ ఉంటాము. చీక్ ఫిల్లర్స్ అని ఉంటాయి, లేకపోతే చిన్ ఫిల్లర్స్ అని ఉంటాయి. సో అలాగే కింద వైపు కూడా ఫిల్లర్స్ యూస్ చేయవచ్చు అనమాట. అది లైక్ వాళ్ళ ప్రిఫరెన్స్ ఏంటి, వాళ్ళకి లాంగ్ టర్మ్ గోల్స్ ఏంటి, వాళ్ళకి లైక్ ఎంతవరకు కంఫర్ట్, లైక్ సర్జికల్ ప్రొసీజర్లో వాళ్ళు ఫిట్టా కాదా, లేకపోతే హైలరానిక్ యాసిడ్ అంటే ఇట్స్ ఇంజెక్షన్ ఫామ్లో వచ్చింది, డైరెక్ట్గా అది ఓపీడీ ప్రొసీజర్లోనే చేయొచ్చు. ఫ్యాట్ ఫిల్లర్స్ అంటే ఏంటంటే మనం వేరే ఏరియా నుంచి ఫ్యాట్ తీసుకొని మళ్ళీ ఆ పర్టికులర్గా మనకి ఏ ఏరియాలో ఫ్యాట్ కావాలో దాంట్లో ఇంజెక్ట్ చేస్తాము. ఓకే ఓకే. ఇక హైమెనోప్లాస్టీ అంటే ఏంటి? హైమెనోప్లాస్టీ అంటే ఏంటంటే కొంతమంది అథ్లీట్స్ ఉంటారు, స్విమ్మర్స్ కానీ సైక్లర్స్, లేకపోతే కొంతమంది చిన్నప్పుడు చాలా లైక్ గట్టిగా ఆడుకొని, లేకపోతే చిన్నపిల్లలు ఎవరైనా లైక్ వెజనల్ ఏమైనా టాయ్స్ పెట్టుకొని లైక్ ఉండిపోవటము. సో ఆ ఏరియా కొంచెం ఓపెన్ అయిపోయింది వెజనల్ ఏరియా. సో అది రిలీజియస్ లైక్ కొంతమందికి భార్యాభర్తలు కలిసినప్పుడు కొంతమంది వాళ్ళకి రిలీజియస్ కాజ్ ఏంటంటే కంపల్సరీ బ్లీడింగ్ అనేది రావాలి, లేకపోతే లైక్ అలా ఆ హైమన్ అనేది ఎగ్జామిన్ చేస్తారు కొంతమంది. సో ఆ రిలీజియస్ కాజెస్ కోసం కొంతమందికి ఆ హైమన్ అనేది మళ్ళీ ఇంటాక్ట్గా చేయడానికి లైక్ మళ్ళీ రీవర్జినేషన్ అంటారు చాలా మంది. సో ఆ టిష్యూని మళ్ళీ లైక్ ఆ ప్రీవియస్గా ఎలా ఉంది అలా చేయడానికి హైమెనోప్లాస్టీ అంటారు. ఓకే. ఇది ఎంత టైం పడుతుంది?
ఇట్స్ లోకల్ ఎనస్థీషియాలో చేస్తామండి. ఇది ½ అన్ అవర్ ప్రొసీజర్. ఒకవేళ పేషెంట్కి చాలా పెయిన్ టాలరెన్స్ తక్కువ ఉంది అంటే కొంచెం లైక్ జనరల్ ఎనస్థీషియా, మైల్డ్ జనరల్ ఎనస్థీషియాలో జనరల్ ఎనస్థీషియా ఇస్తే ఏంటంటే పేషెంట్ ఒక 4 hours హాస్పిటల్లో ఉండాలి. లోకల్లో చేస్తే ఏంటంటే ఒక 2 hours అలాగా అబ్జర్వేషన్ పెట్టి పంపించేస్తాము. ఓకే ఓకే ఓకే. ఇక క్లిటోరల్ హుడ్ రిడక్షన్. క్లిటరల్ హుడ్ రిడక్షన్ అంటే మనకి ఆడవాళ్ళకి క్లిట్రస్ అని ఉండిద్దండి, అక్కడ నర్వ్ ఎండింగ్స్ ఉంటాయి. దాని మూలంగానే ఆర్గాజం అనేది ఉండిద్ది అనమాట. అంటే భార్యాభర్తలు కలిసినప్పుడు ఆడవాళ్ళకి ప్లెజర్ పాయింట్ అనమాట అది. దాంట్లో టూ మచ్ ఆఫ్ స్కిన్ ఎక్కువ అక్కడ క్లంప్డ్ అప్ అయిపోతే దాని మూలంగా వాళ్ళకి సెక్షువల్ సెన్సేషన్ అనేది తగ్గిపోయిద్ది. తగ్గిపోయినప్పుడు ఏంటంటే ఆ స్కిన్ రిడక్షన్ని క్లిటరల్ హుడ్ రిడక్షన్ అంటారు. ఆ స్కిన్ కట్ చేసి ఆ స్కిన్ ఆ ఏరియాలో తగ్గించేస్తే ఏంటంటే అంత ఎక్కువ స్కిన్ బంచ్డ్ అప్ ఉండదు కాబట్టి ఆ స్కిన్ రిడక్షన్ని క్లిటరల్ హుడ్ రిడక్షన్ అంటే ఒకసారి స్కిన్ కట్ చేస్తే మళ్ళీ రాదంటారా? మళ్ళీ ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మీరు డర్మటాలజిస్ట్ దగ్గరికి వెళ్తున్నారు, మీకు పింపుల్స్ ఉన్నాయనో లేకపోతే స్కిన్ టైట్ చేయడానికనో, మీ ఏజ్ పెరిగే కొద్దీ స్కిన్ మళ్ళీ లూజ్ అవుతూ ఉండిద్ది. కాకపోతే ఏంటంటే ఒకవేళ నాన్ సర్జికల్ అనుకోండి అది కొంచెం మాత్రమే టైట్ చేసిద్ది. సర్జికల్ అనుకోండి లైక్ చాలా మటుకు స్కిన్ అక్కడ రెడ్యూస్ చేసేస్తాము. సో చాలా రోజుల వరకు ప్రొలాంగ్డ్ ఉండిద్ది అనమాట ఎఫెక్ట్స్ ఇవన్నీ. కాకపోతే మళ్ళీ వచ్చి ఎస్పెషలీ క్లిటరల్ ఏరియాలో మళ్ళీ అలా క్లమ్డ్ అప్ స్కిన్ రావటం అనేది కొంచెం రేర్ కంపారిటివ్గా. అదే లేబియల్ ఏరియాలో అయితే మళ్ళీ లైక్ ఫిల్లర్స్, ఫ్యాట్ ఫిల్లర్స్ కానీ మళ్ళీ లైక్ నీడ్ వచ్చే అవకాశం మళ్ళీ ఖచ్చితంగా ఉండిద్ది 6 monthsకో లేకపోతే 1 yearకో. మేబీ లైక్ రిక్వైర్మెంట్ ఆఫ్ ద పేషెంట్ బట్టి లైక్ వాళ్ళు ఫ్యాట్ ఎలా డిపాజిట్ అయింది, లేకపోతే లైక్ వాళ్ళకి ట్రాన్స్ఫర్ చేసాము, ఎంత ఫిల్ చేసాము, దాన్ని బట్టి చెప్తాము, ఎక్స్ప్లెయిన్ చేస్తాము. ఓకే. ఇక చాలా మందికి స్ట్రెచ్ మార్క్స్ పడిపోతాయి ఆఫ్టర్ డెలివరీ, అసలు లేని వాళ్ళు ఉండరు. అట్ ద సేమ్ టైం ఒకవేళ సిజేరియన్ జరిగింది అంటే స్కార్స్ మచ్చలు పడిపోతూ ఉంటాయి. వాటికి ఎలాంటి ట్రీట్మెంట్స్ ఉన్నాయి? సో దీస్ ఆర్ మోస్ట్లీ అండి లైక్ ఫస్ట్ ఆఫ్ ఆల్ క్రీమ్స్ ట్రై చేయమంటాము. వైటమిన్ సి క్రీమ్స్, రెటినాల్ క్రీమ్స్ అండ్ లైక్ మసాజ్ చేయమంటాము. డెలివరీ లైక్ ప్రెగ్నెన్సీతో ఉన్నప్పుడే స్కిన్కి కొలాజన్ టిష్యూ లైక్ కొన్ని నాన్ హార్మింగ్ అంటే బేబీకి ఏమీ ఎఫెక్ట్ కానీ క్రీమ్స్ కొన్ని రాస్తాము. అవి అయితే ఓన్లీ 5% హెల్ప్ అవుతాయి. లేదు లైక్ మాకు కొంచెం ఇంకా ఎఫెక్టివ్ కావాలి, క్రీమ్స్లో లైక్ ఇంకా ఎఫెక్టివ్ కావాలి, సర్జరీ వద్దు, మిషనరీ ఏమీ యూస్ చేయొద్దు కానీ మేము క్రీమ్సే యూస్ చేస్తాము అనుకుంటే స్టిరాయిడ్స్, రెటినాయిడ్స్ ఈ రాస్తామన్నమాట. ఈ కొంచెం అంటే లైక్ ఇంటికి లైక్ పంపిస్తాం క్రీమ్స్ అవన్నీ ఇచ్చి. కాకపోతే ఏంటంటే ఎవ్రీ మంత్ రివ్యూకి రావాలి. మీరు కౌంటర్లో తీసుకున్న క్రీమ్స్ ఏదైతే ఉన్నాయో, లోషన్స్ ఏదైతే ఉన్నాయో అది మీరు లాంగ్ టర్మ్గా మీకు పడుతుంది, మీకు ఇరిటేషన్ రావట్లేదు, మీకు బాగానే ఉంది, మీకు ఏదో కొంచెమో కాస్త డిఫరెన్స్ తెలుస్తుంది అనుకుంటే మీరు యూస్ చేయవచ్చు. మేము ఇస్తున్న స్టిరాయిడ్స్ ఏంటంటే మేము మానిటర్ చేయాలి, ఎందుకంటే దోస్ కెన్ బి సమ్ టైమ్స్ హార్మ్ఫుల్ ఫర్ ద పేషెంట్. సో అది మానిటర్ చేయాలి. లేదు మాకు కొంచెం కాస్ట్ అయినా పర్లేదు స్ట్రెచ్ మార్క్స్ లైక్ స్కార్స్ రెడ్యూస్ చేయాలి అంటే కొంతమందికి అసలు విపరీతంగా ఉంటాయి కదా స్ట్రెచ్ మార్క్స్. అప్పుడు అలాంటప్పుడు కార్బాక్సీ థెరపీ అని ఉండిద్ది అనమాట. కార్బాక్సీ థెరపీ అంటే ఏంటంటే ఒక నీడిల్ తీసుకొని ఆ స్కార్స్ మీద కార్బన్ డైఆక్సైడ్ని పంపిస్తాము. అక్కడ బ్లడ్ సర్క్యులేషన్ ఇంక్రీజ్ అయ్యి ఆ స్కార్స్ అనేవి తగ్గుతాయి. అది ఒక రకమైన ట్రీట్మెంట్. ఇంకొకటి ఏంటంటే లేజర్స్ ఉంటాయి. లేజర్స్ ఏంటంటే లైక్ ఏదైతే ఇన్సైడ్ కొలాజన్ టిష్యూ ఉందో అది స్టిమ్యులేట్ చేసి మళ్ళీ స్కిన్ని నార్మల్గా వచ్చింది. కానీ 100% ఏ ప్రొసీజర్లోని రాదు. మళ్ళీ మనకి ప్రీవియస్గా యంగ్గా ఉన్నప్పుడు ఎలా అయితే వచ్చిందో అలా అయితే. కాకపోతే ఇంత దూరం నుంచి కొంచెం డిస్టెన్స్లో చూస్తున్నారు, ఆ స్కార్స్కి అప్పుడు ఆడ్గా కనిపిస్తున్నాయి, అది మాత్రం రెడ్యూస్ అయిపోయింది. డిస్టెన్స్లో ఉన్నప్పుడు కనిపించదు, అంటిల్ అన్లెస్ ఫోకస్డ్గా దగ్గరకు వచ్చి చూసే అలాంటప్పుడు కొంచెము కాస్త కనిపిస్తాయి స్కార్స్. కానీ 100% స్కార్ రిడక్షన్ అనేది ఉండదు. అలాగే కొంతమందికి ఏంటంటే కట్స్ అవుతున్నాయి, ఒక బంప్ లాగా వచ్చింది, దాన్ని కీలాయిడ్ అంటారు. సో ఆ కీలాయిడ్ ఏంటంటే అది పర్సన్కి ఉన్న టెండెన్సీ, అందరికీ రాదు అదే కీలాయిడ్. సో అది పర్సన్ టు పర్సన్ డిఫరెన్స్ వచ్చింది అనమాట. ఆ పర్సన్ టు పర్సన్ డిఫరెన్స్ వచ్చినప్పుడు లైక్ ఆ కీలాయిడ్స్ ఉంటే మళ్ళీ లైక్ డిపెండింగ్ అపాన్ ద సైజ్ ఆఫ్ ద కీలాయిడ్ దాన్ని మళ్ళీ రీకట్ చేసి మళ్ళీ దాన్ని అలైన్ చేసి అక్కడ లోకల్గా ఇంజెక్షన్స్ ఇస్తామన్నమాట, అలా ఫామ్ అవ్వకుండా. లేదు మైల్డ్గా కీలాయిడ్ ఉంది ఇంజెక్షన్స్తోనే తగ్గుతాయి అంటే ఓపీడీ బేసిస్లోనే అక్కడ లోకల్ స్టిరాయిడ్స్ ఇస్తామన్నమాట ఆ స్కార్ రెడ్యూస్ అవడానికి. స్టిరాయిడ్స్ ఇచ్చి లేదు చాలా ఒక చిన్న లైన్ లాగా ఉంది
కాకపోతే ఏంటంటే డార్క్గా ఉంది, వైట్గా ఉంది. అలాంటి కలర్ చేంజ్ అవుతుంది, చేంజ్ అయ్యింది, డిస్కలరేషన్. ఆ డిస్కలరేషన్ మాత్రమే ఉంది, ఇలా బంప్ లాగా లేదు అన్నప్పుడు ఏంటంటే లేజర్స్ బాగా వర్క్ అవుతాయి. లేకపోతే మైక్రో నీడ్లింగ్ చేస్తామన్నమాట. మైక్రో నీడ్లింగ్ అంటే మల్టిపుల్ నీడిల్స్తో లోకల్ ఎనస్థీషియా అప్లై చేసి మల్టిపుల్ నీడిల్స్తో బ్లడ్ సర్క్యులేషన్ ఇంక్రీజ్ అవ్వడానికి అది లోకల్గా చేస్తాము. సో అంటే అది బ్లడ్ సర్క్యులేషన్ తక్కువ ఉండడం వల్ల అలా లేదండి. అంటే ఇప్పుడు మీరు కింద పడిపోయారు, పెద్ద కట్ అయింది, దట్స్ అ స్కార్. అంటే కట్ చేసినప్పుడు కూడా దట్స్ అ స్కార్, రైట్? సో మనం అక్కడ కింద పడిపోయినప్పుడు అది హీలింగ్ ప్రాసెస్ మన జనరల్గా. కొంతమందికి ఏంటంటే బంప్ లాగా ఫామ్ అయ్యింది, గూడు కట్టినట్టు అయిపోయింది. కొంతమందికి ఏంటంటే లైక్ ఓన్లీ ఒక చిన్న లైన్ లాగా ఫామ్ అయ్యింది, ఒక చిన్న స్మాల్ లైన్ లాగా ఫామ్ అయ్యింది. అది టెండెన్సీ ఆఫ్ ద స్కిన్. అది లైక్ నాకు వేరేగా ఉండొచ్చు, మీకు వేరేగా ఉండొచ్చు, ఇంకొకరికి వేరేగా ఉండొచ్చు. సో లైక్ అది ఏంటి అన్నది మనం చెప్పలేము. అది నెక్స్ట్ టైం ఆ స్కార్ మళ్ళీ అదే ఏరియాలో ఫామ్ అయ్యిద్దో కూడా మనం చెప్పలేము. కానీ మనము ఓపీడీలో చూసినప్పుడు వాళ్ళకి ఎంతవరకు రిక్వైర్మెంట్ ట్రీట్మెంట్, ఓన్లీ లేజర్ సరిపోతాయా, లేకపోతే మళ్ళీ స్కార్ రిమూవ్ చేసి మళ్ళీ చేయాలా? కొంతమందికి ఏంటంటే కీలాయిడ్ ఫార్మేషన్ మూలంగా పెయిన్ కూడా వచ్చింది, విపరీతమైన పెయిన్ కూడా వచ్చింది. సో ఆ పెయిన్ మూలంగా కూడా కొంతమంది వస్తారు. అప్పుడు కూడా రిమూవ్ చేసి లైక్ రీఅరేంజ్ చేసి లైక్ లోకల్ ఇంజెక్షన్స్ మళ్ళీ అలా కీలాయిడ్ ఫామ్ అవ్వకుండా ఇస్తూ ఉంటాము ఇంజెక్షన్స్ అనేవి. ఓకే, అనస్థీషియా ఇస్తారు కాబట్టి కొంచెం లోకల్ ఇస్తాము. జనరల్ లోకలే చిన్న. ఇంకా కంప్లీట్ గా కనపడదా మళ్ళీ సర్జరీ తర్వాత? చెప్పాను కదండి, లైక్ దగ్గరికి వచ్చి చూస్తే మీకు చిన్న స్కార్ అన్న ఒక చిన్న లైన్ అన్నా కనిపించింది. కొంతమంది 100% అని చెప్పాను, కాకపోతే 95% రెడ్యూస్ అయ్యింది. దగ్గరకు వచ్చి చూస్తే కానీ లైక్ తెలియకుండా దూరం నుంచి అయితే కనిపించకుండా ఉండిద్ది. ఓకే ఓకే యా ఓకే. ఇక ఫీమేల్ సెక్సువల్ డిస్ఫంక్షన్ అంటే ఏంటి, దీనికి ఎలాంటి ట్రీట్మెంట్స్ ఉన్నాయి? సో ఇప్పుడు మనము సెక్షువల్ హెల్త్కి వచ్చేసరికి ఎక్కువ మేల్స్కే ఎక్కువ ఇంపార్టెన్స్ ఇస్తాము, ఎస్పెషలీ ఇన్ ఇండియా. లైక్ ఇప్పుడు ఎరెక్టైల్ డిస్ఫంక్షన్స్ అండ్ మేల్లో అంటారు, అంటే భార్యాభర్తలు కలిసినప్పుడు వాళ్ళ కలవలేకపోవటం అదని. అలాగే ఫీమేల్స్కి కూడా కొన్ని ప్రాబ్లమ్స్ ఉంటాయి, దాన్ని ఫీమేల్ సెక్షువల్ డిస్ఫంక్షన్స్ అంటాం. అంటే మనకి అసలు సెక్షువల్ యాక్టివిటీలో ఇంట్రెస్ట్ లేకపోవటము, సెక్స్ చేసేటప్పుడు బాగా డ్రైనెస్ ఉండటం వెజైనాలో, లేకపోతే సెక్స్ చేసేటప్పుడు పెయిన్ రావటము, లేకపోతే దెర్ ఇస్ వన్ కండిషన్ కాల్డ్ వెజైనస్మస్. ఇప్పటివరకు సెక్షువల్ యాక్టివిటీలో పార్టిసిపేట్ చేయలేదు, కాకపోతే వాళ్ళకి విపరీతమైన భయం సెక్స్ అంటే. అలాంటప్పుడు వెజైనా చుట్టూ ఉన్న మజిల్స్ అన్నీ ఇలా వణికిపోతున్నట్టుండిద్ది అనమాట, షివరింగ్ లాగా. సో దాని మూలంగా విపరీతమైన పెయిన్ వచ్చేసింది. ఇన్నర్ థైస్ కానీ లేకపోతే లోపల ఉన్న వెజైనా అన్నీ లైక్ మజిల్స్ అన్ని ఇలా కంట్రాక్ట్ అయిపోతున్నట్టు ఉండిద్ది పెయిన్ దగ్గరకు వచ్చేసి. అలాంటి దాన్ని వెజైనస్మస్ అంటారనమాట. సో ఇలాంటి కొన్ని కండిషన్స్ ఉంటాయి. దిస్ లైక్ సో డిపెండింగ్ అపాన్ ద కండిషన్, ఫీమేల్ సెక్షువల్ డిస్ఫంక్షన్ వాళ్ళకి డ్రైనెస్ ఉందా, లేకపోతే వాళ్ళకి లైక్ ఇలాగా పెయిన్ వస్తుందా, లేకపోతే కొంతమంది డయాబెటిక్ పేషెంట్స్ ఉంటారు, వాళ్ళకి రికరెంట్గా ఇన్ఫెక్షన్స్ వస్తూ ఉంటాయి. భార్యాభర్తలు కలిసినప్పుడు ఏంటంటే విపరీతమైన పెయిన్ వచ్చింది. సో ఎందుకు లైక్ ఇలా డిఫరెంట్ కండిషన్స్ ఉంటాయి. సో వాళ్ళు వస్తే ఏంటంటే వాళ్ళకి ఎందుకు ఇలా పెయిన్ వస్తుంది, ఎందుకు ఫ్రీక్వెంట్గా డ్రైనెస్ వస్తుంది, లేకపోతే పోస్ట్ మెనోపాజల్ ఫీమేల్స్ ఉంటారు, అంటే 45-50 దాటిన తర్వాత లైక్ మెన్స్ట్రల్ సైకిల్స్ ఆగిపోతాయి, వాళ్ళకి ఈస్ట్రోజన్ అనేది తగ్గిపోయినప్పుడు స్కిన్ అంతా డ్రై అయిపోయింది. డ్రై అయిపోయినప్పుడు కూడా ఇలా పెయిన్ వస్తుంటుంది భార్యాభర్తలు కలిసినప్పుడు. సో డిఫరెంట్ ఏజ్ గ్రూప్స్ వాళ్ళకి డిఫరెంట్ ప్రాబ్లమ్స్ ఉంటాయి సెక్షువల్ యాక్టివిటీస్లో. సో అలాంటప్పుడు వచ్చి చూపించుకుంటే మీకు ఎందుకు వస్తుంది, ఏ టైంలో వస్తుంది, ఎప్పుడు వస్తుంది, ఎందుకు వస్తుంది అంటే లైక్ కొన్ని మెడికల్ కండిషన్స్ ఉంటాయి, ఆటో ఇమ్యూన్ డిసీజెస్ ఉంటాయి, డయాబెటీస్ ఉంటుంది, లేకపోతే లైక్ ఈ మెనోపాజల్లో లైక్ ఈస్ట్రోజన్ సప్లై తగ్గిపోయినప్పుడు, దీస్ ఆర్ ద మెడికల్ కండిషన్స్ అనమాట. లేదు కొంతమందికి చైల్డ్హుడ్లో ఏమైనా సెక్షువల్ ట్రామా, అంటే లైక్ సెక్స్ అంటే ఎందుకు భయము, అంటే లైక్ చిన్నప్పుడు ఏమైనా ఇన్సిడెంట్ అయిందా, ఎవరైనా అబ్యూస్ చేశారా, లేకపోతే లైక్ పెద్దయ్యాక ఎవరో ఏదో చెప్పుంటారు సెక్స్ అనేది తప్పు, అది వాళ్ళకి మెంటల్గా రిలీజియస్గా కానీ లేకపోతే వాళ్ళకి ఒక భయం అనేది పట్టేసుకునేది, అంటే ఇప్పుడు సెక్స్ చేస్తే నాకు దేవుడు ఏదో పనిష్మెంట్ ఇస్తాడు, అలా సైకలాజికల్గా ఏమైనా ప్రాబ్లమ్స్ ఉన్నాయి, దాని మూలంగానే వాళ్ళకి ఇలాంటి ప్రాబ్లమ్స్ ఉన్నాయి. అది మెంటలా లేకపోతే మెడికల్ కండిషనా, ఫిజికల్లోనే ఏదో ప్రాబ్లం ఉంది. కొంతమందికి ఏంటంటే అసలు ఓపెనింగే ఉండదు, ఓపెనింగే ఉన్నప్పుడు ఆబ్వియస్గా పెనిట్రేషన్ అనేది ఉండదు. సో లైక్ వాళ్ళకు కూడా విపరీతమైన పెయిన్ వచ్చింది. ఫస్ట్ వాళ్ళు వచ్చిన తర్వాత వాళ్ళకి మెడికల్ హిస్టరీ ఏంటి, వాళ్ళకి ఏమైనా మెడికేషన్స్ ఇచ్చి మనం రిజాల్వ్ చేయవచ్చా, లేకపోతే ఏమైనా ప్రొసీజర్స్ చేయాలా, సర్జికల్గా మనం ఏమైనా మేనేజ్ చేయవచ్చా, లేకపోతే వాళ్ళు సైకాట్రిక్ కండిషన్స్ అయితే లైక్ కౌన్సిలింగ్కి వెళ్ళాలి.
సో ఆ కౌన్సిలింగ్ లైక్ ఏ లెవెల్ వరకు వాళ్ళకి చేయాలి, వాళ్ళకి మెంటల్ బ్లాకేజ్ ఎక్కడి వరకు ఉంది, ఇవన్నీ మనం ఆల్ దిస్ ఎంటైర్లీ కంబైన్ ఇట్స్ ఎంటైర్లీ డిఫరెంట్ టాపిక్ అండి. లైక్ సో ఇలాంటి ఫీమేల్స్ ప్రాబ్లమ్స్కి ఏదన్నా సెక్షువల్ యాక్టివిటీ ప్రాబ్లమ్స్ ఉంటే వాళ్ళు ఖచ్చితంగా వచ్చి మీట్ అవుతే దానికి తగ్గట్టు ట్రీట్మెంట్ ఇవ్వచ్చు. ఓకే, వాళ్ళకు ఉంది అని వాళ్ళు రియలైజ్ అయ్యి వస్తే ట్రీట్మెంట్స్ ఉంటాయి. యా, వాళ్ళు రియలైజ్ అవ్వచ్చు. సమ్ టైమ్స్ ద పార్ట్నర్ మైట్ రియలైజ్, అంటే లైక్ వాళ్ళ హస్బెండ్ వచ్చి మా వైఫ్ ఇలా బిహేవ్ చేస్తుందండి సెక్షువల్ యాక్టివిటీలో. సో వాళ్ళిద్దరు కలిసి వచ్చినా సరే కంబైన్డ్గా ఒకవేళ వాళ్ళకి ఏదైనా గొడవ అయింది, చాలా పెద్ద ఇష్యూ, సో అప్పటి నుంచి లైక్ తనకి ఆ అమ్మాయికి పెయిన్ వస్తుంది. సో దట్స్ ఆల్సో సైకలాజికల్ ప్రాబ్లమ్, రైట్? సో అలాంటి టైంలో కూడా లైక్ వాట్ దే కెన్ డూ, ఫ్యామిలీ కౌన్సిలింగ్, సైకాట్రిక్ ఎవాల్యుయేషన్ ఆర్ ఎనీథింగ్ ఇట్ కుడ్ బి. అంటే అది ఫిజికల్గా అవ్వచ్చు, మెంటల్గా అవ్వచ్చు, లేకపోతే ఏమైనా మెడికల్ కండిషన్ అవ్వచ్చు ఈ డిస్ఫంక్షన్స్కి, సెక్షువల్ డిస్ఫంక్షన్కి. సో దట్ ఈస్ ఎఫెక్టింగ్ ద సెక్షువల్ లైఫ్. ఓకే, సో దానికి ఏం ప్రొసీజర్స్ కావాలి, లైక్ ఎలా వాళ్ళు రిజాల్వ్ చేయాలి, అది మనం కౌన్సిలింగ్ ద్వారానే సరిపోయిద్దా, సర్జికల్గా వెళ్ళాలా, నాన్ సర్జికల్ మెథడ్స్లో ఏమైనా చేయొచ్చా, ఇవన్నీ మనం వాళ్ళతో డిస్కస్ చేసి బోత్ ద పార్ట్నర్స్ అప్పుడప్పుడు లైక్ వాళ్ళు కూర్చోపెట్టి ఎక్స్ప్లెయిన్ చేస్తే కొంతమందికి ఒక ఓపీడీ సిట్టింగ్స్లోనే వెళ్ళిపోతారు. నెక్స్ట్ టైం దే విల్ బీ హ్యాపీ. సమ్ టైమ్స్ లైక్ ఇట్ మైట్ బి అ లిటిల్ బిగ్గర్ ప్రాబ్లమ్, మల్టిపుల్ సిట్టింగ్స్ తీసుకోవాల్సి వచ్చింది. సో అది వాళ్ళు లైక్ ఓపీడీకి వచ్చి డిస్కస్ చేసి మనం ఎక్స్ప్లెయిన్ చేసేది వాళ్ళు అర్థం చేసుకొని అలాంటప్పుడు లైక్ అది రిజాల్వ్ చేయడానికి ట్రై చేస్తాము. ఓకే, ఇక వజైనల్ పిఆర్పి అంటే ఏంటి, ఎప్పుడు ఇస్తారు అసలు? సో వెజనల్ పిఆర్పి అంటే చెప్పాను కదా, ఇప్పటి వరకు మనం ఏమేమి డిస్కస్ చేసుకున్నాం, డ్రైనెస్ అనుకున్నాము, సెక్స్ అంటే ఇంట్రెస్ట్ లేదు అనుకున్నాము, లేకపోతే వెజనల్ లూజ్నెస్ ఉంది అనుకున్నాము. ఇలాంటి వేరియస్ ప్రాబ్లమ్స్కి మనము మన బ్లడ్ తీసుకొని దాన్ని ప్రాసెస్ చేసి ఆ ప్రాసెస్ చేసిన ప్లాజ్మాని ఇంజెక్ట్ చేయటం పిఆర్పి అంటాం అనమాట. ఓకే, ఒకవేళ లైక్ భార్యాభర్తలు కలిసినప్పుడు వాళ్ళకి సెక్షువల్ ప్లెజర్ లేదు అన్నప్పుడు ఏంటంటే క్లిట్రస్లో ఇంకా లోపల జీ స్పాట్, ఓ స్పాట్ అని ఉంటాయన్నమాట, అక్కడ పిఆర్పీస్ ఇస్తాము. అది ఒక ఫ్యూ మంత్స్ వరకు వర్క్ అయ్యిద్ది. వర్క్ అయిన తర్వాత వాళ్ళు హ్యాపీగా ఉన్నారు ఆ సెక్షువల్ యాక్టివిటీస్లో అంటే మళ్ళీ వాళ్ళు వెనక్కి రావాల్సిన అవసరం లేదు. లేదా అది ఇచ్చినప్పుడే మళ్ళీ వస్తుంది అనుకుంటే దే కెన్ కమ్ అండ్ టేక్ అ మల్టిపుల్ సిట్టింగ్స్. లేకపోతే వెజనల్ డ్రైనెస్ చాలా ఉంది, ఏంటంటే బ్లడ్ సర్క్యులేషన్ ఇంక్రీజ్ చేసిద్ది పిఆర్పి అనేది. సో దాని మూలంగా డ్రైనెస్ని కూడా రెడ్యూస్ చేసిద్ది. ఎప్పుడైతే బ్లడ్ సర్క్యులేషన్ ఇంక్రీజ్ అయిద్దో ఆ డ్రైనెస్ కూడా తగ్గిద్ది అనమాట. సో లైక్ ఈ పిఆర్పీస్ అంటే మనం ఆ ప్లాజ్మాని తీసుకొని ఆ ఇంజెక్ట్ చేసినప్పుడు లైక్ వాళ్ళకి సెక్షువల్ యాక్టివిటీ ప్లెజర్ ఇంక్రీజ్ అయ్యిద్ది, డ్రైనెస్ అనేది తగ్గిద్ది, వెజనల్ టైట్నెస్ కూడా ఒక విధంగా ఉండిద్ది, ఎందుకంటే సర్క్యులేషన్ ఎక్కువ ఇంక్రీజ్ అయ్యి కొలాజన్ టిష్యూ అనేది ప్రొడ్యూస్ అయ్యిద్ది. వాళ్ళ రిక్వైర్మెంట్ బట్టి మనం ఎగ్జామిన్ చేసి అప్పుడు చెప్తామన్నమాట, పిఆర్పి తీసుకోనమ్మా చూద్దాం ఎలా వర్క్ అయిద్దో అని. ఓకే, అది కూడా సిట్టింగ్స్ వైజ్ ఉంటుందా పిఆర్పి? ఇప్పుడు మనం ఓపీడీ ప్రొసీజర్స్ అండి. ఓకే, లైక్ ఒకటే ఇంజెక్షన్ ఇచ్చి లైక్ ఇఫ్ దర్ హ్యాపీ, కొన్నిసార్లు ఏంటంటే ఆ నర్వ్ రీజనరేషన్ అనేది ఉండిద్ది, మళ్ళీ వాళ్ళు వెనక్కి రాకపోవచ్చు. కొంతమందికి ఏంటంటే లైక్ అది తీసుకుంటేనే మాకు ఆ ప్లెజర్ వస్తుంది అన్నప్పుడు ఎవ్రీ 3rd month అలాగా వచ్చి తీసుకోవచ్చు. అది వాళ్ళు డిసైడ్ చేసుకునేది. ఓకే, ఇంకా నెక్స్ట్ వజైనల్ బోటాక్స్ అనేది ఏంటంటే మనం యూజువల్గా మజిల్ రిలాక్సేషన్కి ఇస్తాము. ఓకే, సో బోటాక్స్ అనేది లైక్ మెడికల్గా ఓన్లీ మనకి ఫేస్కే ఎక్కువ కాదు, మనకి ఇందాక డిస్కస్ చేసుకున్నాం కదా వెజైనస్మస్ అని, అంటే లైక్ ఈ మజిల్ కంట్రాక్షన్స్ అనేవి ఎక్కువ అయిపోతాయి. సో అదేంటంటే మనము సైకలాజికల్గా పేషెంట్కి వెజైనస్మస్ వచ్చినప్పుడు కౌన్సిలింగ్ ఇస్తున్నాము తనకి భయం తగ్గించడానికి, అండ్ లైక్ పార్ట్నర్కి కొన్ని లైక్ డైలేటర్స్ అని చెప్పి ఇస్తామన్నమాట వెజనల్ సైజ్ ఇంక్రీజ్ అవడానికి. ఓకే, సో అది కూడా వర్క్ అవ్వట్లేదు, వాళ్ళకి ఇంకా చాలా పెయిన్ వస్తుంది సెక్షువల్ యాక్టివిటీ చేసేటప్పుడు. సో అలాంటప్పుడు ఏంటంటే వాళ్ళకి కొంచెం మైల్డ్ ఎనస్థీషియా ఇచ్చి బోటాక్స్ అనేది వెజనల్ లోపల ఇస్తాము ఇంజెక్షన్. అదేంటంటే వెజనల్ మజిల్స్ అన్ని లైక్ లూజన్ అప్ చేసి రిలాక్స్ చేసేది అనమాట. సో వాళ్ళకి ఆ పెయిన్ అనేది తెలియదు, ఎందుకంటే మజిల్స్ అనేవి రిలాక్స్ అయిపోతాయి ఆటోమేటిక్గా, మజిల్స్గా కంట్రాక్ట్ అయ్యే లైక్ టెండెన్సీ తగ్గిపోయిద్ది. తగ్గిపోయినప్పుడు ఇంజెక్షన్ ఇచ్చినప్పుడు లైక్ వాళ్ళు రిలాక్స్ అవుతారు సెక్షువల్ యాక్టివిటీ కోసం. సో ఎప్పుడైతే ఈ ఇంజెక్షన్ ఇచ్చిన తర్వాత వాళ్ళు కలిసి ఉండటం స్టార్ట్ చేస్తారో ఆల్రెడీ వాళ్ళకి ఆ భయం అనేది పోయిద్ది. వెజైనస్మస్ ఈజ్ మోస్ట్లీ సైకలాజికల్. ఓకే, సో ఈ కంట్రాక్షన్స్ అనేవి తగ్గిపోయినాయి, పెయిన్ అనేది తగ్గిపోయింది, ఆ ఫీమేల్ ఇస్ ఫీలింగ్ కంఫర్టబుల్ విత్ ద పార్ట్నర్. అలాంటప్పుడు ఏంటంటే మళ్ళీ సెకండ్ సిట్టింగ్కి రావాల్సిన అవసరం ఉండదు అనమాట. సో లైక్ ఇట్ విల్ హెల్ప్ దమ్ ఇన్ రెడ్యూసింగ్ ద పెయిన్. సెక్షువల్ యాక్టివిటీ లైక్ పెయిన్ తగ్గించిద్ది, కంట్రాక్షన్స్ లైక్ ట్రెమర్స్
అయితే ఏదైతే వస్తున్నాయో అవన్నీ తగ్గించుద్ది అనమాట పెయిన్ రెడ్యూస్ చేసి. ఓకే. ఈ మధ్య కాలంలో చాలా మందికి అంటే ఎక్కువగా ఫీమేల్స్లో కనిపించేది యూరినరీ ట్రాక్ ఇన్ఫెక్షన్ ఒకటి అండ్ ఎస్టీడీ అంటే ఏంటి, యూరినరీ ట్రాక్ ఇన్ఫెక్షన్ని ఎలా ప్రివెంట్ చేయొచ్చు? సో యూరిన్లో వచ్చే ఇన్ఫెక్షన్ని యూరినరీ ట్రాక్ ఇన్ఫెక్షన్ అంటారండి. సో బేసికల్గా ఏంటంటే లైక్ యూనో బ్లాడర్లో లైక్ యూనో బ్యాక్టీరియా ఎస్పెషలీ ఈకోలై అనే బ్యాక్టీరియాకి ఎక్స్పోజ్ అవుతూ ఉంటే వాళ్ళకి ఆ ఇన్ఫెక్షన్స్ వస్తూ ఉంటాయి. యూజువల్గా ఫీమేల్స్లో ఏంటంటే మనకి వెజైనా, ఏనస్ అంటే బాత్రూమ్కి వెళ్ళే కెనాల్ ప్లస్ యూరిన్కి వెళ్ళే కెనాల్ దగ్గరగా పక్కనే ఉంటాయి. సో మనము ఎప్పుడైతే ఆ ఏరియాని క్లీన్గా పెట్టుకోము, మనకి స్వెట్టింగ్ ఎక్కువ వస్తుంది, అండర్వేర్స్ చేంజ్ చేసుకోము, అండ్ భార్యాభర్తలు కలిసిన తర్వాత కలిసే ముందు కంపల్సరీ స్నానం చేయటము, అట్లీస్ట్ ఆ ప్యూబిక్ ఏరియాని హ్యాండ్స్ని క్లీన్ చేసుకోకుండా ఆ ఏరియాని టచ్ చేసినా సరే ఆ బ్యాక్టీరియా మూలంగా వాళ్ళకి ఇన్ఫెక్షన్స్ వస్తూ ఉంటాయి అన్నమాట. సో లేదా లైక్ యూనో ఇంట్లో చాలామంది చుట్టాలు వచ్చారు, ఫంక్షన్స్ అవుతున్నాయి కానీ క్లీన్ చేస్తూ ఉంటారు బాత్రూమ్, ఎవరికో ఇన్ఫెక్షన్ ఉంది కానీ ఫీమేల్స్కి చాలా ఈజీగా వస్తుండిద్ది. లేకపోతే మనకి కిడ్నీస్లో స్టోన్స్ ఉన్నాయి, బ్లాడర్లో స్టోన్స్ ఉన్నాయి, యూరిథ్రాలో స్టోన్స్ ఉన్నాయి, ఆ స్టోన్స్ బ్లాక్ చేసినప్పుడు బ్యాక్టీరియా మల్టిప్లై అయ్యిద్ది. సో ఇలాంటి వేరియస్ కండిషన్స్లో యూరినరీ ట్రాక్ ఇన్ఫెక్షన్స్ వస్తూ ఉంటాయి. అది కూడా కాకుండా లైక్ యూనో యూరినరీ ట్రాక్ ఇన్ఫెక్షన్స్ వచ్చినప్పుడు ఏంటంటే లైక్ యూనో మనకి మాట్లాడితే యూరిన్కి వెళ్ళటము, దాని తర్వాత యూరిన్ పాస్ చేసేటప్పుడు విపరీతమైన నొప్పితో పాటు లైక్ మంట, అదేంటంటే అప్పుడప్పుడు కాంబినేషన్ వచ్చింది అనమాట, వెజనల్ ఇన్ఫెక్షన్ ఇంకా బ్లాడర్ ఇన్ఫెక్షన్. సో క్లీన్గా పెట్టుకుంటే ఆ ఇన్ఫెక్షన్స్ అనేవి తగ్గుతాయి. ఓకే, థ్యాంక్ యూ సో మచ్ మేడం. థ్యాంక్ యూ అండి. చూసారు కదండి, ఇది ఇవాల్టి జీవనరేఖ కార్యక్రమం. నమస్కారం.